కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తుని మండలం లోవ కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి లోవ దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పి విశ్వనాథరాజు ఆధ్వర్యంలో ఆషాఢమాస ఉత్సవాలు నెల రోజులు ప్రత్యేకమైన అలంకారాలతో వివిధ రకాల హోమ జపాదులు, కుంకుమార్చనలు, బిల్వార్చనలు, సప్తనది జలాల అభిషేకాలతో మొదలగు పూజా కార్యక్రమాలు వేద పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తముగా నిర్వహిస్తున్నామని తుని నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాల మేరకు ఈ సంవత్సరం నుంచి ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల మహిళా భక్తులు పసుపు కుంకుమ సారే సమర్పణ కార్యక్రమాన్ని ఆనవాయితీగా సమర్పించే విధానాన్ని రూపొందించారని, ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆషాఢ మాసం 3వ శుక్రవారం కోటనందూరు మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు, మాజీ ఎంపీపీ గాడి రాజాబాబు ఆధ్వర్యంలో ఆయా గ్రామాల మహిళా భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమ సారే సమర్పించి కుంకుమార్చనలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ అంకమరెడ్డి రమేష్, లోవ దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు, మండల పార్టీ కార్యదర్శి సామినేడి కృష్ణార్జున, పిఎస్సి డైరెక్టర్ బైలపూడి శ్రీరామమూర్తి, టీడీపీ సీనియర్ నాయకులు వాసం నాగేశ్వరరావు, మాతిరెడ్డి భాస్కర్, ఎర్ర సత్యనారాయణ, చందక శ్రీను, ఎల్ఎస్ మూర్తి, పంపరబోయిన శివనారాయణ, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోటనందూరు మండలం అండి. కోటనందూరు గ్రామం నుండి మన యనమల దివ్య గారు, మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈరోజు శుక్రవారం అమ్మవారికి లోవ తలుపులమ్మ తల్లి అమ్మవారికి శారీ సమర్పించుకుంటున్నామండి. గ్రామ భక్తుల కోటనందూరు గ్రామ కాపురస్తులు కూడా అందరూ కలిసి అమ్మవారికి శారీ సమర్పించుకుంటున్నామండి. మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు ఆశీస్సులతో ఆయన అమ్మ మద్దతు వల్ల మాకు ఈ అందరికీ కూడా ఈ అవకాశం కల్పించినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మా దివ్య గారికి కూడా అందరికీ కూడా మాకు గ్రామ పెద్దలందరికీ కూడా ఆశీస్సులు కావాలని కోరుతున్నామండి. ముందుగా మన శ్రీమతి యనమల దివ్య గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీమతి యనమల దివ్య గారు ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఆషాఢ మాసంలో తలుపులమ్మ తల్లి వారికి ప్రతి శుక్రవారం సారి సమర్పించాలని 3 మండలాల నుంచి 3 శుక్రవారాలు మనకి కేటాయించారు. అలాగే కోటనందూరు మండలానికి ఈ శుక్రవారం సారి సమర్పించమని ఆమె మాట్లాడిన మాటలకు కోటనందూరు మండల అధ్యక్షులు పోతల సూరిబాబు గారు, గాడి రాజబాబు గారు ఆధ్వర్యంలో మేము ఈరోజు కోటనందూరు గ్రామం నుంచి తలుపులమ్మ అమ్మవారికి సారి సమర్పించుకుంటున్నాం. మా ఆడపడుచులు అందరూ కలిపి ఇది జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన తుని ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి యనమల దివ్య గారికి తలుపులమ్మ ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ తలుపులమ్మ అమ్మవారికి సారి సమర్పించడం అయినది. అలాగే ఆమెకు మద్దతుగా ఈరోజు కోటనందూరు మండలం నుంచి గాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కోటనందూరు గ్రామం నుండి పెద్ద ఎత్తున మహిళలతో ఆమెకు మద్దతుగా ఆషాఢ మాసం సందర్భంగా సారిని సమర్పించడానికి బయలుదేరారండి. కావున ఆ తలుపులమ్మ తల్లి దయ వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నియోజకవర్గంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాం. తుని నియోజకవర్గంలో వేంచేసి ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవాలయం నందు గత వారం మన ఎమ్మెల్యే దివ్య మేడం గారు పసుపు కుంకుమ సారే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా గత వారం తుని మండలం నుంచి స్త్రీలందరూ వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ సారే కార్యక్రమం చేసి ఉన్నారు. అలాగే ఈ వారం కోటనందూరు మండలంలో గల గ్రామాల నుంచి సుమారు 1000 మంది స్త్రీలు ఈరోజు శ్రీ తలుపులమ్మ అమ్మవారికి పసుపు కుంకుమ సారేతో వచ్చి తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకొని
ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే వచ్చే వారం తొండంగి మండలం నుంచి స్త్రీలందరూ వచ్చి ఈ కార్యక్రమం చేయాలని సంకల్పించి ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారికి శ్రీ యనమల దివ్య గారు శ్రీకారం చుట్టడం జరిగింది కొత్తగా. అలాగే ఈ సంవత్సరం అలాగే ప్రతి సంవత్సరం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని, ఈ ఆషాఢ మాసం కార్యక్రమంలో తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని స్త్రీలందరినీ గౌరవించి ఆహ్వానిస్తున్నాం. నియోజకవర్గం గ్రామం కోటనందూరు మండలం. యనమల రామకృష్ణుడు గారు మన యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ తలుపులమ్మ తల్లి వారిని మా కోటనందూరు మండలంలో ఉన్న గ్రామాల నుంచి కూడా ఆడవారందరూ కూడా వచ్చి మా తలుపులమ్మ తల్లికి సారి ఇచ్చి అంగరంగ వైభవంగా కోరికలు మొక్కుబళ్ళు మొక్కుకుని మా గ్రామంలో మా మండలంలో ఇంకా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మా మండలంలో ఉండే ఆడవారు, మా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కలిపి ఈ తలుపులమ్మ తల్లి దగ్గరకు వచ్చి దివ్యగారి ఆదేశాల మేరకు ఈ రోజు మా గ్రామంలో ఉండే అందరూ కూడా స్వీట్లు, వివిధమైన సెలవులు, ఊర్లు అన్ని పెట్టుకుని తల్లిని మొక్కుబడి తీర్చుకున్నాం. కాబట్టి మేమందరూ కూడా ఆడవారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.